స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి బీసీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో జరిగిన బీసీ మేధావుల సదస్సులో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్ కాబట్టి కమిషన్ రిపోర్ట్ ప్రకారం జనాభా లెక్కలు వస్తాయి. కమిషన్ సిఫార్సు ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, పెంచిన తర్వాత 50% ఇంప్లిమెంట్ చేయడం, 50% ఇంప్లిమెంట్ చేయకుండా కూడా తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. ఎట్లా అంటే డెడికేషన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు ప్రకారము అసెంబ్లీలో చట్టం చేయాలి. చట్టం చేస్తే దానికి బలం వస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు పోయినా నిలబడగలుగుతుంది కొంత 50%. అసెంబ్లీలో చట్టం చేయాలనేది మనం గట్టిగా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, సోదరుడు వెంకటస్వామి వెళ్ళిపోయింది కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 50% పెంచి అసెంబ్లీలో చట్టం చేస్తే ఖచ్చితంగా అది కోర్టులో నిలబడుతుంది. అది ఒక పాయింట్. ఇంకొకటి, సుప్రీంకోర్టులో ఇంకొక పాయింట్ కూడా మనం మంచి అడ్వకేట్ నుంచి వాదిస్తే కేసు గెలిచే అవకాశం. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టారు. అప్పుడు 50% సీలింగ్ లేదు, 60% పోయింది రిజర్వేషన్ల పర్సెంటేజ్. కాబట్టి దాని మీద బేస్ చేసినా మన రిజర్వేషన్లు నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఒక డౌట్ ఏంటిదంటే, సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లను నిలబడదు అని చెప్పి మెజారిటీ అభిప్రాయపడుతున్నారు. దీన్ని జరగడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. మనం బలమైన ఉద్యమం చేస్తే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్ లోపల, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితే మనం పెంచిన రిజర్వేషన్లు నిలబడతాయి. ఇవే కాదు, ఈ ఊపుతోటి, ఈ ఉద్యమంతో మనం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే మీరందరూ ఒక ఎన్నో పెళ్లిలకు టైం వేస్ట్ చేస్తారు, జాతరలకు పెట్టిస్తాం, యాత్రలకు టైం వేస్ట్ చేస్తాం. కానీ అవన్నీ కనిపించేది, మన భవిష్యత్తు తీర్చేది, మన బీసీల గౌరవాన్ని పెంచేది. ఒక్కసారి బలమైన ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి.